నమస్కారము. నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. ఈ మధ్య చాలామంది బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నారు కదా! అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది. అంటే కంప్యూటర్ ముందు కూర్చొని, ల్యాప్‌టాప్ ముందు కూర్చొని గంటల తరబడి పని చేస్తారు. కాకపోతే వాళ్ళు ఆ పొజిషన్ నుంచి లెవ్వరు. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకేంటంటే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ గానివ్వండి, నెక్ పెయిన్ ఇష్యూస్ కావండి, ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో, ఈరోజు నేను మీకు కొన్ని బ్యాక్ పెయిన్ రిలీఫ్ ఎక్సర్‌సైజెస్, అలాగే మీరు నా యోగా క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నంబర్స్‌కి కాల్ చేయండి. సో, ముందుగా మీరేం చేస్తారు, ఇలా సుఖాసన పొజిషన్‌లో కూర్చుంటారు కదా! సో, సుఖాసన పొజిషన్‌లో కూర్చున్న తర్వాత ముందుగా మీ హ్యాండ్స్ అనేవి ఇలా రైజ్ చేయండి టు ద షోల్డర్ లెవెల్. తర్వాత మీరేం చేస్తారంటే టర్న్ టువర్డ్స్ యువర్ రైట్. ఫస్ట్ రైట్ సైడ్ టర్న్ చేస్తారు. తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా! లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ నీ మీద. ఇక్కడ దగ్గరలో ఉన్న హ్యాండ్ ఇక్కడ మనం ఇలా పెడతాం. అలాగే రైట్ హ్యాండ్ ఏం చేస్తామంటే బ్యాక్. ఇలా, ఇలా బ్యాక్ పెడతాం. ఓకే. కరెక్ట్‌గా ఇది స్టిఫ్‌గా ఇది హోల్డ్ చేయండి. అలాగే రైట్ హ్యాండ్ ఎగ్జాక్ట్ బ్యాక్ తీసుకోండి. మీరు ఒక నిమిషం పాటు ఆర్ ఎల్స్ మీరు బిగినర్స్ అయితే ఒక 30 సెకండ్ల పాటు. తర్వాత సేమ్ అదే విధంగా మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా చేస్తాము. ఓకేనా. మళ్ళీ టర్న్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ అండ్ దెన్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ వెనక్కి. ఇది మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసి చేయండి. యూ ఆర్ ట్విస్టింగ్ యువర్ బాడీ టు ద లెఫ్ట్ సైడ్. సో, ఫస్ట్ ఇది మీరు చేస్తారు. సెకండ్ ఎక్సర్‌సైజ్ ఇది గూడా వెరీ సింపుల్‌గా ఉంటది. ఇది మీరు బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. నార్మల్‌గా మీరేం చేస్తారంటే, మీ కాళ్ళ మీద కూర్చుంటారు మీరు బేసికలీ. అండ్ తర్వాత ఇది నీ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఓకేనా? తర్వాత మీరేం చేస్తారంటే, జస్ట్ నార్మల్‌గా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా ముందుకిలా. ఓకేనా. ముందుకిలా స్ట్రెచ్ చేస్తారు. ఓకేనా. రైట్ హ్యాండ్ ఉంటుంది కదా! రైట్ హ్యాండ్ ఇలా లోపలికి పెడతారు. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచింగ్, రైట్ హ్యాండ్ ఫోల్డ్. ఓకేనా. మళ్ళీ ఇలా పైకి తీసుకుంటారు మీ చెయ్యిని, మళ్ళీ ఇలా లోపలికి అనేస్తారు. ఇది మాత్రం కాన్స్టాంట్‌గా ఉంటుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది కాన్స్టాంట్‌గా ఉంటుంది. సో, మళ్ళీ ఎక్స్పాండ్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ గో ఇన్‌సైడ్. మళ్ళీ ఎక్స్పాండ్ యువర్ హ్యాండ్, మళ్ళీ గో ఇన్‌సైడ్. సో, ఇక్కడ మీరేం చేస్తున్నారంటే, ఈ బ్యాక్ అన్నిటిని మొత్తం ఇలా ఎక్స్పాండ్ చేసి మళ్ళీ ఇలా చేస్తున్నారు. సో, దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎలా చేశాను, లెఫ్ట్ హ్యాండ్ ముందు పెట్టాను. ఇప్పుడు రైట్ హ్యాండ్ ముందు పెడతాను. ఇప్పుడు మీరు కరెక్ట్‌గా ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ హ్యాండ్ ముందు పెడతాను. లెఫ్ట్ హ్యాండ్ విల్ బి ఇన్‌సైడ్. మనం లెఫ్ట్ హ్యాండ్‌ని కిందకి పెట్టుకుంటాం. సో, ఏంటి ఇప్పుడు చూడండి, ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. రైట్‌ని ఇలా లోపలికి మీకు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసి చూడండి. ఇలా ఇన్‌సైడ్. మళ్ళీ అప్, డౌన్. మళ్ళీ అప్, మళ్ళీ డౌన్. మళ్ళీ అప్, డౌన్. ఇలా మీరు ఎన్ని టైమ్స్ చేస్తారంటే, మీకు కుదిరిన 10-15 సార్లు. అంటే ఒక రోజు అంతే. మీరు బాగా టయర్డ్ అయ్యి వచ్చుంటారు కదా! అలా మీ బాడీని కొంచెం మూవ్ చేస్తూ ఈ బ్యాక్‌ని మొత్తం మూవ్ చేసుకుంటూ చేస్తారు. మూడవ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎలా చేయాలో నేను చూపిస్తాను. మనం బోర్లా పడుకుంటాం కదా! అదే విధంగా. సో, ముందుగా మీరు ఇలా బోర్లా పడుకుంటారు. సో, ఇలా పడుకుంటారు కదా నార్మల్‌గా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ బోత్ హ్యాండ్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో, తర్వాత మీ హ్యాండ్స్‌ని ఇలా నార్మల్‌గా మీరేం చేస్తున్నారు బేసికలీ ఇలా హ్యాండ్స్ అనేది ఇలా స్ట్రైట్‌గా, ఈ హ్యాండ్ అనేది ఇలా ఎల్బో నుంచి ఇలా స్ట్రైట్‌గా పెట్టేసి ఇలా నార్మల్‌గా కొంచెం సేపు 1 నిమిషం 2 నిమిషాల పాటు మీరు ఇలా నార్మల్ వెరీ సింపుల్‌గా ఇలా ఉండేసి ఒక 1 మినిట్ పాటు సైలెంట్‌గా ఇలా ఈ పొజిషన్‌లో ఉండండి. మీ హెడ్ అనేది స్ట్రైట్‌గా పెట్టాలి. మీ చెయ్యి అనేది ఇలా స్ట్రైట్‌గా ఉండాలి. అండ్ ద హ్యాండ్ షుడ్ బి ఇన్ దిస్ పొజిషన్ అన్నట్టు. ఓకే. ఇక్కడ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ భాగంలో ప్రెషర్ అనేది అర్థమవుతుంటది కొంచెం. ఆర్ ఎల్స్ కొంచెం రిలీఫ్ అయినట్టు మీకు అనిపిస్తుంటది. ఓకే. మీరు పొజిషన్ ఇలా కానివ్వండి, ఇలా కానివ్వండి, తప్పుగా మాత్రం చేయకండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది కాబట్టి
కరెక్ట్గా చూస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు కన్సిస్టెంట్గా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ నేను చెప్తాను, వాటికి తగ్గట్టుగా మీరు ఫాలో అవుతే మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే థెరపీ రిలేటెడ్ అన్నీ నేను చెప్తాను. సో కింద ఇచ్చిన నెంబర్స్కి మీరు కాల్ చేయండి, మా టీం మీకు కాంటాక్ట్ అవుతారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.